నా వెంట కాపులంతా రండి, మనందరం కలిసి ప్రత్యామ్నాయం తయారు చేద్దాం, ఏం రెడ్లు కమ్మే ఉండాలా మనకు లేదా అన్నటువంటి దాంతో ప్రారంభించి కాపులంతా ఒక్కటయ్యే టైంలో నేను ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని హామీ ఇస్తున్నానంటూ తీసుకొచ్చి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ ఉపన్యాసం చూసి ఒక మంచి ఏదో వ్యూహం ఏదో ఉన్నట్టుందిలే. ముందు చంద్రబాబును కూడా కలుపుకెళ్ళి రాజ్యాధికారం మనకే రాజ్యాధికారం లాంటి ఉపన్యాసాలు ఇస్తూ వచ్చినప్పుడు ఏదో వ్యూహం ఉండుంటుందిలే, మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. కానీ వ్యూహం అర్థం చేసుకోవడం కాదు, అపరిపక్వ రాజకీయం అన్నటువంటిది నిన్నటి ఉపన్యాసంతో అర్థమైపోతుంది. అపరిపక్వ రాజకీయం, యూటర్న్. అంతకుముందు ప్రశ్నించడానికే పార్టీ పెట్టానన్నారు, ఇప్పుడు నన్ను ఎవరు ప్రశ్నించొద్దు అంటున్నారు. అమరావతి దోపిడీ రాజ్యం అన్నారు, తర్వాత మళ్ళీ ఇప్పుడు అమరావతి రాజధాని అది అన్యాయంగా తొక్కేస్తున్నారంటారు. అట్లాగే ప్రత్యామ్నాయ రాజకీయం కావాలంటారు, ఇప్పుడు చంద్రబాబు ప్రత్యామ్నాయం అంటారు. మరొక వైపున 2 వర్గాల చేతుల్లోనే రాజకీయ అధికారం అంటారు, ఇప్పుడు చంద్రబాబే సీఎం కావాలంటారు. అవినీతి రాజకీయాన్ని అంగీకరించనంటారు, ఇప్పుడు తన కాకినాడలో సీట్ ఎవరిది, చంద్రబాబు నాయుడికి మద్దతు ఏంటి, అట్లాగే రఘురామకృష్ణరాజుకి మద్దతు ఏంటి, ఇవన్నీ ఏంటి? ఏ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్లే కదా. నేరమయ రాజకీయాలని అంగీకరించను అంటారు, ఇప్పుడు మరి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వీళ్ళందరూ ఎవరు మరి? లేదు తెలుగుదేశం మద్దతు తీసుకుని ఇప్పుడు జైలు శిక్షలోనో లేదే దాని పేరేమంటారు నిందితులైనటువంటి వాళ్ళు, నేరం నిరూపణ అయ్యేంత వరకు ఎవరైనా సరే నిందితుడే. కానీ వైసీపీలో నేరం నిందితుల్ని కూడా నేరస్తులు అంటున్నాం, ఇక్కడ నిందితులు వచ్చేటప్పటికి క్లీన్ చిట్ ఇస్తున్నాం. ఏంటి రాజకీయం? ఇన్ని యూటర్న్లు అన్నటువంటిది కరెక్ట్ అవుతుందా? $1 మిలియన్ ప్రశ్న.